నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా కాలంలోనే ఎంతో శాంతంగా ప్రశాంతంగా ఉందనిపిస్తోంది అంది మా పిన్ని. ఏంటి పిన్ని, ఇప్పుడెందుకు అంత అశాంతి అన్నాను నేను నవ్వుతూ. 60 ఏళ్ల పిన్ని దిగులుగా సెల్ ఫోన్ వంక కంప్యూటర్ వంక చూసిందండి. ఇవి రెండూ లేకుండా ఇన్నేళ్లు బతికేశాం కదా, ఇప్పుడు ఈ రెండూ నా పైకి ఎక్కుపెట్టిన బాణాల్లా మెడపై వేలాడే కత్తుల్లా కనిపిస్తున్నాయి అంది దిగులుగా. మా పిన్ని గారి 2 అమ్మాయిలు విదేశాల్లో ఉంటారండి. ఆ పిల్లలిద్దరితో మనవాళ్లతో మాట్లాడేందుకు, వాళ్ళని రోజు చూసేందుకు సెల్ ఫోన్ కంప్యూటర్లు కొనిపెట్టారు ఆమె కూతుర్లు. వాటిని సరిగ్గా వాడటం చేతగాక ప్రతిరోజు టెలిఫోన్ ఆపరేటర్ల లెవెల్లో రాత్రనక పగలనక వాటి ముందు కూర్చోలేక నానా హైరాణ పడిపోతూ ఉంది మా పిన్ని. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. సఖలు, గర్భిణీ స్త్రీలు ఆహార నియమాలు ఎలాంటివి పాటించాలి, ఎక్సర్సైజ్లు ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనే విషయాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. ఓకే మేడం, గర్భిణీ స్త్రీలు అసలు ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది, ఆహార నియమాలు ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది మేడం? గర్భంతో ఉన్న స్త్రీలు చాలా అపోహలు ఉన్నాయి వాళ్ళకి వ్యాయామం పట్ల. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు బాగా రెస్ట్గా ఉండాలి, కదలకూడదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు, ఇంటి పనులు కూడా చేయరు. ముఖ్యంగా తల్లులు అత్తలు కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయారు. సో ఈ స్త్రీలని మామూలుగా చేసుకునే పనులు కూడా చేసుకునేవట్లేదు. అయితే ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఆడపిల్లలు యుక్త వయసు నుంచి కూడా వ్యాయామం సరిగా లేకపోవటం వల్ల వాళ్ళ శరీరంలోని కండరాలు కూడా పటిష్టతల కోల్పోయాయి అన్నమాట. సో వీక్ మజిల్స్. దాంతో గర్భంతో ఉన్నప్పుడు స్త్రీ కనీసం 10-12 కిలోలు బరువు పెరుగుతుంది. ఇంత బరువు కూడా తన స్కెల్టన్ సిస్టమ్, ముఖ్యంగా తొంటెముక, మోకాళ్ళు, యాంకిల్స్ మీద బరువు ఎక్కువ పడుతుంది, నడుము మీద ఎక్కువ బరువు పడుతుంది. ఈ బరువు అంతటిని కూడా ఆ స్త్రీ మరి 24 గంటలు తన బరువు తను మోయాలి కదా. ఒక 10 కిలోల బరువు మనం ఒక సంచి హ్యాండ్ బ్యాగ్ 1 కిలో బ్యాగ్ మోస్తేనే ఒక అరగంట అయ్యేటప్పటికి ఎక్కడ పెట్టాలా అని చూస్తుంటాం. అలాంటిది 10 కిలోల బరువు 24 గంటలు మోయాలంటే మజిల్స్ చాలా గట్టిగా ఉండాలి. దానికి గర్భం రాకముందు నుంచి వాళ్ళు జాగ్రత్త పడాలి. అలా కాని పరిస్థితుల్లో కూడా గర్భం వచ్చినా కూడా వీళ్ళకి రెస్ట్ ఇచ్చినట్లయితే డిస్యూజ్ ఎట్రఫీ అంటాం. అంటే మజిల్స్ వాడకం లేకపోవటం వల్ల వీక్ అయిపోతాయి. మామూలుగా కూడా మనం చూస్తుంటాం, ముసలి వాళ్ళు మంచం దిక్కుండా పడుకున్నారు అనుకోండి, ఏదైనా జబ్బు చేసి ఆ తర్వాత లేచి నడవటం వాళ్ళకి కష్టం అయిపోతుంది. అదేవిధంగా డిస్యూజ్ ఎట్రఫీ ఏ వయసులో అయినా రావచ్చు. సో వీళ్ళకి తప్పనిసరిగా వ్యాయామం అవసరం. అంత మునుపు వ్యాయామం చేయని వాళ్ళు కూడా గర్భం దాల్చినాక తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అది ఎటువంటి వ్యాయామం అంటే ముఖ్యంగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఆక్సిజన్ ఎక్కువగా శరీరానికి సరఫరా అవుతుంది, దీనివల్ల హార్ట్ రేట్ ఎక్కువ పెరుగుతుంది, బ్రీదింగ్ ఎక్కువ సార్లు అవుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న చెడు పదార్థాలన్నీ కార్బన్ డైఆక్సైడ్ అటువంటి లంగ్స్ ద్వారా, తర్వాత హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవటం వల్ల రక్తం అన్ని అవయవాలకి బాగా సరఫరా జరగటం, అన్ని కిడ్నీస్ దగ్గర నుంచి అన్ని అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. సో కిడ్నీస్ కూడా బాగా ఎక్స్క్రీట్ చేస్తాయి. లివర్కి బ్లడ్ సప్లై అవుతుంది కాబట్టి ఎంజైమ్స్ ఏవైతే తయారవుతున్నాయో అవన్నీ బాగా తయారయ్యి బైల్ సాల్ట్స్ అవన్నీ కూడా మంచిగా అరుగుదలని తోడ్పడుతుంది. మేడం, ఇది ఎప్పటి నుంచి కంటిన్యూ చేయొచ్చు అంటారు? ఫస్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేయొచ్చు అంటారు ఎక్సర్సైజ్? అరుదైన పరిస్థితుల్లో, అంటే ఏదన్నా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే, అంటే వాళ్ళకి స్పాటింగ్, బ్లీడింగ్, మాయ కిందగా ఇంప్లాంటేషన్ అవ్వటము, లేదా వారికి ఇంకేమైనా ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే మనం దాన్ని బట్టి చెప్తాం. లేకపోతే మామూలు ప్రెగ్నెన్సీ, హెల్దీ నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే ఇప్పుడు మనం పల్లెటూరులో చూస్తుంటాము, వాళ్ళు స్త్రీలు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు, గర్భంతో ఉన్న వాళ్ళైనా చేస్తారు, చివరి వరకు చేస్తారు. అలాగే సిటీల్లో కూడా కూలీ చేసుకునే వాళ్ళు, ఈ మేసన్స్ వాళ్ళు తల మీద బరువులు ఎత్తుకొని పైకి కిందకి నిచ్చెనలు ఎక్కటం మనం చూస్తూనే ఉంటాం గర్భంతో ఉన్నప్పుడు కూడా. సో అది వాళ్ళకి అలవాటైన పని. మనకి అలవాటైన పని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు. రోజు చేసే పనిని కొంచెం కొంచెంగా పెంచుకోవచ్చు. వ్యాయామం అసలు చేయని స్త్రీలైతే ప్రతి వారము ఒక 5-10 నిమిషాలు పెంచుకుంటూ
దాదాపు అరగంట 45 నిమిషాలు వాకింగ్ చేయొచ్చు. ఓకే మేడం, గర్భంతో ఉండేటప్పుడు ఆహార అలవాట్లు చేంజ్ చేసుకోవచ్చు అంటారా, లేకపోతే కొత్తగా ఏమైనా పెంచుకోవాలంటారా? ఆ విషయంలో కూడా చాలా అపోహలు ఉన్నాయి. గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలి అంటుంటారు, అది అవసరం లేదు. మామూలు కంటే ఒక 20-30% క్యాలరీస్ ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి 2200 నుంచి 2500 క్యాలరీస్ ఆహారంలో లభ్యమైతే సరిపోతుంది. ముఖ్యంగా దీంట్లో కార్బోహైడ్రేట్స్ అంటే పప్పు పిండి పదార్థాలు ఇవి కొద్దిగా ఎక్కువ సార్లు లభ్యం కావాలి. ఎందుకంటే పిండి పదార్థాల వల్ల బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. సో పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల తిని మధ్యలో తినలేదనుకోండి, అప్పుడు ఆ 3 పూట్ల ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు సడన్ గా బ్లడ్ షుగర్ పైకి పెరుగుతుంది, మధ్యలో గ్యాప్ అప్పుడు డౌన్ అవుతుంది, మళ్ళీ అట్లా 3 లాగా స్పైక్స్ వస్తాయి. అది మంచిది కాదు. ఎందుకంటే తల్లికి ఎలా స్పైక్స్ వస్తాయో బిడ్డకు కూడా రక్తంలో అలాగే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి అన్నమాట. ఈ షుగర్ ఎక్కువైనప్పుడు తల్లిలో ఇన్సులిన్ స్పైక్ వస్తుంది, ఇన్సులిన్ లెవెల్, అలాగే బిడ్డలో కూడా స్పైక్స్, ఇవి మంచిది కాదు. దాని బదులు క్రమంగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. కాబట్టి 3 మీల్స్ 3 స్నాక్స్ అంటాం, ఒక బెడ్ టైం స్నాక్ అలా తీసుకోవాలి. మరి లేట్ మంత్స్లో అంటే 7వ నెల తర్వాత పొట్టంతా కూడా గర్భకోశంతో నిండిపోయి ఉంటుంది, పేగులన్నీ పక్కకి జరిగిపోయి ఉంటాయి. కాబట్టి కొంచెం అరుగుదల కూడా అంత సరిగా ఉండదు, నిండిపోయినట్టు ఉంటుంది, ఎగదన్నినట్టు. డయాఫ్రమ్ అంటాం, ఇంటెస్టైన్స్ కి పైన లంగ్స్ మధ్యలో డయాఫ్రమ్ ఉంటుంది, అది లిఫ్ట్ అవుతుంది. దాంతో తిన్న ఆహారం కూడా పైకి ఎగదన్నినట్టు అయ్యి లంగ్ కెపాసిటీ కొంచెం తగ్గిపోయి, ఆహారం తిన్న తర్వాత నిద్రపోయి పడుకున్నప్పుడు ఇట్లా ఫ్లాట్గా పడుకుంటాం కాబట్టి తిన్నప్పటికీ పడుకున్న దానికి కనీసం 3 గంటలు గ్యాప్ ఉండాలి. తర్వాత స్వీట్స్ ఒకటి, ఈ స్వీట్స్ అన్నది అధికంగా తీసుకోపోవటం మంచిది. ఎందుకంటే ఎస్పెషలీ మన రాష్ట్రంలో డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నాము. అంటే అది కూడా పుట్టబోయే బిడ్డపై పడుతుందా మేడం షుగర్ లెవెల్స్ కూడా? తప్పకుండా పడుతుంది కదా. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో తయారయ్యే హార్మోన్స్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి అన్నమాట. దానివల్ల గర్భస్థ శిశువు తల్లి నుంచి షుగర్ ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చే అవకాశం అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా తల్లికి కానీ తండ్రికి కానీ డయాబెటీస్ ఉన్నట్లయితే ఆ స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అందుకని స్వీట్స్ తీసుకున్నట్లయితే సడన్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో తీసుకునే పిండి పదార్థాలు లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం, అంటే బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్ అటువంటివి, అంటే మైదా, షుగర్స్, స్వీట్స్ అటువంటివి తక్కువ తీసుకోవాలి. ఇంకా చాలా ముఖ్యమైనది పండ్లు. ఆహారంలో పండ్లు బాగా తీసుకోవాలి, ఎందుకంటే ఈ పండ్లలో బాగా ఫైబర్ ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ ఫైబర్ ఆహారంలో ఉన్నందువల్ల షుగర్ లెవెల్ సడన్ గా పెరగవు. ఆహారం ఒకసారి అంత తీసుకున్నా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్నట్లయితే స్లోగా షుగర్ అబ్జార్బ్ అవుతుంది సిస్టంలోకి. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ప్లస్ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆకలి అంత ఎక్కువ తీసుకోరు కాబట్టి వెయిట్ గెయిన్ అంత ఉండదు. సో సరైన మోతాదులో ఆహారం తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, విశ్రాంతి తగిన మోతాదులో విశ్రాంతి, కనీసం 8 గంటలు రాత్రిపూట నిద్ర, మధ్యాహ్నం వీలైతే 1 గంట సేపు ఏటవాలుగా పక్కకి తిరిగి పడుకొని రెస్ట్ తీసుకోవటం తల్లికి బిడ్డకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మేడం, గర్భిణీ స్త్రీలకు ఉన్న అపోహలన్నీ చాలా చక్కగా తొలగించారు మేడం. చక్కగా ఫుడ్ తీసుకోవచ్చు, అలాగే ఎక్సర్సైజ్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, పనంతా కూడా చక్కగా చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఇంట్లో కూడా నడవడం కూడా 7 కిలోమీటర్లు నడవాలంటే చాలా ఇవాళ రేపు కష్టమైనా సరే చేస్తే బాగుంటుందని చాలా చక్కగా మా సకులకు వివరించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే. ఏమండి, మనకి పగలైతే కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకి రాత్రి అవుతుంది. పగలు రాత్రిలోకి, రాత్రి పగల్లోకి మారే సంధికాలంలోనే విదేశీ ఫోన్ కాల్స్, కంప్యూటర్, స్కైప్ సంభాషణలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇరువైపులా ఆఫీసులకు వెళ్ళటం, నిద్రపోవటం వంటి పనులు ఉంటాయి కాబట్టి ఇలాంటి వేళలే అనుకూలంగా ఉంటాయంటారు. అలా మా పిన్ని కూతుళ్లతో సంభాషణలు రాత్రి 10ంటికో మొదలెట్టి అర్ధరాత్రి వరకు జరుపుతూ ఉంటుంది. ఆ రాత్రి వేళ నిద్ర ముంచుకొస్తూ ఉంటే బిర్యానీ ఎలా చేయాలో, గుత్తి వంకాయ కూరలోకి ఏ మసాలా వేయాలో చెప్పాలి అంటే ఎంత ఓపిక ఉండాలండి. చంటిది నిద్రపోలేదని, మా ఆయన విసుక్కుంటున్నాడని, ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని, ఇలా ఏ ఒక్క విషయము ఖర్చు లేదు కదా అని తెగ మాట్లాడేసుకుంటూ ఉంటారు ఇరువైపుల వాళ్ళు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం.
వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు అఖిలాని పరిచయం చేసుకుందామా? నమస్తే అఖిల. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్. ఏం చేస్తూ ఉంటారు? రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ అయింది. మరి ఈ రోజు మన సఖిల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కాజు పపాయా ముర్జీ. కాజు పపాయ ముర్జీ స్వీట్ ఐటమా? స్వీట్ డిష్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. పపాయా పీసెస్, షుగర్, మైదా, పాలు, గీ, ఇలాచీ పౌడర్, కాజు, బాదం, కిస్మిస్, ఇంకా కొబ్బరి పొడి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? మనం పపాయా పీసెస్ ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి పపాయ పీసెస్ ఇస్తారా? సో పపాయ పీసెస్ ని పీల్ తీసేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మీరు పేస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇందులో ఇంకేమైనా మిక్స్ చేశారా? ఏం లేదు, ఓన్లీ పపాయా పీసెస్. ఓన్లీ పపాయ పీసెస్ ని పేస్ట్ చేసి పెట్టారు. ఓకే, ఇది రెడీగా ఉంది, అటు పెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటి? డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం. ఓకే, సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి. ఆయిల్ లోనా? గీలో వేయించుకుందాం. సరిపోతుందా? సరిపోతుందా. ఒక స్పూన్ గీ తీసుకుని నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాం. ఓకే, సో నేతిలో ఇవి బాగా ఫ్రై అయిపోవాలి కొంచెం. ఓకే, సో అయిపోయినట్టేనా? కొంచెం లైట్ గా చేస్తే చాలు. ఓకే, సో ఇవి రెడీ. నెక్స్ట్ ఏంటి? ఇది బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చక్కెర పాకం పట్టుకుందాం. చక్కెర పాకం పట్టుకోవాలా? ఓకే, సో బాండి పెట్టుకున్నాం కదా, వాటర్ వేయాలా షుగర్ వేయాలా? ఫస్ట్ షుగర్ వేసేసుకోవాలా? ఓకే, 1 కప్ షుగర్ వేసుకుంటున్నాం. వాటర్ ఇవ్వండి. జస్ట్ మునిగేంత వరకు పోసుకుంటే చాలు. ఓకే, షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. సరిపోతుందా? దీన్ని మనం స్టిర్ చేస్తూనే ఉండాలి. ఓకే, కలుపుతూనే ఉండాలి. టోటల్ పాకం రావాలా లేదంటే షుగర్ కరిగితే సరిపోతుందా? పాకం రావాలి. పాకం రావాలి. షుగర్ పాకం వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉందా? నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, సో పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, పాకం వచ్చింది కదా, సరిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటి? ఇలా బబుల్స్ వచ్చే వరకు చేస్తే చాలు. ఇప్పుడు మనం దీంట్లో పాలు పోసుకుందాం. ఓకే, పచ్చిపాల కాచినవి? పచ్చిపాలే. పచ్చిపాలు. ఓకే, ఒక కప్పు పచ్చిపాలు. పాలు విరిగే వరకు కొంచెం స్టిర్ చేస్తే చాలు. ఓకే, అంటే షుగర్ దాంట్లో పాలు విరిగిపోతాయి? అవి విరిగిపోతాయి. ఓకే, సో పాలు విరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఓకే, పాలు విరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, దీన్ని కాసేపు చల్లారనిద్దాం. ఇక్కడ పెట్టండి. కొంచెం గీ వేసుకుందాం. ఓకే, నెయ్యి వేసి నేతిలో వేయించాలి. ఓకే, నెయ్యి కాగిందండి. మనం ఇందులో ఇప్పుడు మైదా వేసుకుందాం. ఓకే, మైదా కూడా 1 కప్ వేసుకోవాలా? 1 కప్ మైదా. సో నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. నేతిలో కొంచెం మైదా మునిగేలాగా వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? ఇంకొంచెం వేయాలా? కొంచెం రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయినట్టేనా? ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయిందా? ఇందులో ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఇంకా పపాయా పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏది వేస్తారు? పపాయా వేస్తారా? ఇది వేస్తారా? అది వేసుకుందాం. వేసేయండి. టోటల్ వేసేయాలా? టోటల్ వేసుకోండి. సో దీన్ని కలుపుతూ ఉండాలా? కొంచెం ఉండలు కట్టకుండా అంత ఈవెన్ అయ్యే వరకు కలుపుతాం. ఓకే, టోటల్ మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అంతే. ఓకే, తర్వాత పపాయ పేస్ట్ కూడా వేసేయాలా? ఇది ఒక దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం పపాయ పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఇందులో ఒక 1.5 కప్ పపాయ పేస్ట్. 1.5 కప్ పపాయ పేస్ట్ వేసుకోవాలి. ఓకే,
సో రెడీ అయిపోయినట్టేనా? ఇది రెడీ అయిపోయింది. దించే ముందు కోకోనట్ పౌడర్ ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఓకే, ఒక స్పూన్. ఎండు కొబ్బరి పొడి కదా? ఎండు కొబ్బరి పొడి, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. సో డిష్ కంప్లీట్ అయిపోయిందండి? అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవచ్చు కదా? తీసుకుందాం. ఓకే, దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఓకే అండి. దీన్ని కొంచెం ఈవెన్ గా చేసుకొని గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాం. ఓకే. కాజు పపాయ ముర్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి అఖిల రెడీ చేసిన కాజు పపాయ ముర్జీ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కాజు పపాయ ముర్జీకి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి, షుగర్, పాలు, నెయ్యి, ఇలాచీ పౌడర్, మైదా, కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్. కాజు పపాయ ముర్జీ తయారు చేసే విధానం: ముందుగా బొప్పాయిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ పెట్టుకుని 1 కప్ షుగర్ వేసి షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పాకం రెడీ అయిన తర్వాత దానిలో పాలు పోసుకుని విరిగేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. వేరే బాండి పెట్టుకుని దానిలో నెయ్యి వేసి కాగిన తర్వాత దానిలో మైదా వేసి వేయించుకోవాలి. తర్వాత దీనిలో పంచదార పాలు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత బొప్పాయి పేస్ట్ వేసి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఎండు కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ కాజు పపాయ ముర్జీ రెడీ. చూసారు కదండి కాజు పపాయ ముర్జీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు అన్నట్టు ఇప్పుడు ప్రెసెంట్ అయితే హల్వాలా ఉంది. కాసేపు ఆగితే పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అనుకుంటాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు స్వీట్ అంటే. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మా సకల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి అఖిల రెడీ చేసిన కాజు పపాయ ముర్జీ. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాల్ని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వచ్చిన తర్వాత మనుషులు వేటాడబడుతున్నారండి. ఎదుటి వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి విషయము తెలియాలి మనకు అని అనుకుంటారు. ఈ వసతులు మనిషికి ఏకాంతాన్ని, ప్రశాంతతని లేకుండా చేస్తున్నాయని అంది మా పిన్ని. నిజమే కదండి. పొద్దుట ఎన్నింటికి లేచాం, కాఫీ తాగామా, టిఫిన్ చేసామా, ఎక్కడికి వెళ్ళాం, అక్కడ ఏం జరిగింది, మధ్యాహ్నం భోజనం ఏం చేసాం, అసలు ఏం తిన్నాం, ఏం చదివాం, సినిమా ఏం చూసాం, ఆ రోజు మనల్ని ఎవరెవరు కలిశారు, కలిస్తే ఏమేం మాట్లాడాం, రాత్రి ఎన్నింటికి ఇంటికి వచ్చాం, ఎప్పుడు పడుకున్నాం, ఇలా అనుక్షణం మనం ఏం చేశామో చెప్పుకోవడమే కాదండి, ఎదుటి వాళ్ళు ఏం చేశారో అడగటం కూడా ఎక్కువైపోయింది. ఈ రకం సైబర్ వేట మనుషుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. చాలా మందికి ఇది ఒక వ్యసనంగా మారిపోయిందండి. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం, ప్రవీణ కార్యక్రమానికి స్వాగతం. పరుగు పందెంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించిన గీత గారు మనతో ఉన్నారు. ఈనాటి ప్రవీణలో తన్ని కలుసుకుందాం. నమస్కారం గీత గారు. పరుగు పందెంలో ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించుకున్నారు. దానికాను మీకు అభినందనలు. మీ గురించి మా సకులకు చెప్పండి. నేను వెస్ట్ గోదావరి మార్టేర్లో పుట్టాను. అక్కడ మేము 4 అక్కా చెల్లెలు. ఊర్లో పెద్ద స్పోర్ట్స్ అనేది ఎవరికీ తెలియదు. అప్పుడే ఏపీ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ పడ్డాయి. పేపర్లో 4th క్లాస్ వాళ్ళకి సెలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పి. సో మా నాన్నగారి ఫ్రెండ్ ఒకరికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండి మీ పాపను ఎందుకు ట్రై చేయకూడదు అన్నారు. అలా స్పోర్ట్స్ ట్రై చేశారు. అలాగే నాకు ఏపీ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్ వచ్చింది. నేను 93లో ఏపీ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి అథ్లెటిక్స్ కెరియర్ ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి మీరు స్పోర్ట్స్లోనే ఉన్నారు కదా, అంటే మీ ఫాదర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారా? యాక్చువల్గా స్పోర్ట్స్ అన్నది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరూ లేరు. అమ్మాలు ఆడారు కానీ ఓన్లీ స్కూల్ లెవెల్స్ ఆ లెవెల్ వరకే ఆడారు.
కానీ అప్పట్లో అశ్విని మూవీ వచ్చింది. సో అశ్వినిని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. అశ్విని గారిని చూసి మీరు చాలా ఇన్స్పైర్ అయ్యాను అని అన్నారు. ఫస్ట్ టైం మీరు స్టేట్ లెవెల్లోను నేషనల్ లెవెల్లోను పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా ఫస్ట్ స్పోర్ట్స్ అంటే ఏమీ తెలియదు. మామూలుగా ఇంట్లో కూడా ఎప్పుడైనా పరిగెడితే ఫస్ట్ రావాలన్న ఒక అంబిషన్ ఉండేది. సో అదే మాకు స్టేట్ లెవెల్లో పరిగెత్తినప్పుడు కూడా ఇంకా అందరికీ చాలా టెన్షన్స్ ఉంటాయి. జనరల్గా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందంటేనే చాలామంది భయపడతారు, టెన్షన్ పెట్టుకుంటారు. కానీ నాకు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ రావాలి అని అలాగే పరిగెత్తాను. సో అక్కడ ఫస్ట్ వచ్చింది. నేషనల్స్లో కూడా ఫస్ట్ టైం పార్టిసిపేషన్ అప్పుడు కూడా నేషనల్ రికార్డ్ చేశాను. స్టేట్ లెవెల్లో ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు? నేషనల్ లెవెల్లో ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు? ఎన్ని మెడల్స్ వచ్చాయి? నేను 93 నుంచి స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 150 స్టేట్ లెవెల్లో చేశాను. మెడల్స్ అంటే 400 వరకు వచ్చింటాయి. అలాగే నేషనల్స్ నేను 100 వరకు చేశాను. దాంట్లో నియర్లీ 350 వరకు వచ్చింది. ఇప్పటి వరకు మీకు స్పోర్ట్స్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను కామన్వెల్త్ 4x100 మీటర్స్ తర్వాత బ్రాంజ్ మెడల్ వచ్చింది. దాని తర్వాత అశ్విని ఆచప్ వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చింది. సో నా రోల్ మోడల్ అయిన అశ్విని కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్పోర్ట్స్లో ఎప్పుడైనా మీరు బాగా ప్రెషర్కి లోన్ అయ్యారా? అంటే ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు కానీ పార్టిసిపేట్ చేయలేకపోయినప్పుడు కానీ? జనరల్గా ప్రతిసారి మేము టోర్నమెంట్ అన్నప్పుడు ఈ చిన్న లెవెల్ అయినా పెద్ద లెవెల్ అయినా 100% ప్రాక్టీస్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఒకసారి మెడల్ రాకపోవచ్చు, ఒకసారి గోల్డ్ అనుకున్నది సిల్వర్కి వెళ్ళొచ్చు. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా సరే నేను ఆ ఒక్కరోజు చాలా బాధపడతాను. ఏంటంటే మొత్తం సంవత్సరం అంతా చేసింది అయ్యో నేను అచీవ్ చేయలేకపోయానని చెప్పి చాలా బాధపడతాను. కానీ నెక్స్ట్ రోజుకి అంతా మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. మెయిన్ నా లైఫ్లో డిసప్పాయింట్ అన్నది కాంపిటీషన్ అంటే ఏషియన్ గేమ్స్ 2010లో చేశాను. దాంట్లో నేను 200 మీటర్స్ ఎలాగన్నా సిల్వర్ కానీ బ్రాంజ్ మెడల్ కొట్టాలి, మన కంట్రీకి మంచి పేరు తీసుకురావాలన్న అంబిషన్స్తో చేస్తున్నాను. దానికి ఒక 4 months ముందు కోచ్తో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను అప్పటి వరకు నాకు ఆయన ప్రాక్టీస్ అన్నది ఇచ్చారు, నేను ఆయన పేరు ప్రతి చోట చెప్పేదాన్ని. కానీ సడన్గా ఆయన క్యాంప్స్కి వెళ్ళిపోయి నన్ను హైదరాబాద్లో వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ ఎలోన్గా కోచ్ లేకుండా ఒక మేజర్ టోర్నమెంట్కి ప్రాక్టీస్ చేయాలని చాలా కష్టం. ఎందుకంటే ప్రతి టైమింగ్ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. అలాంటి మేజర్ ఇష్యూలో ఆయన నన్ను వదిలేసి క్యాంప్కి వెళ్ళిపోయారు. అలాగే నేను సింగిల్గానే ప్రాక్టీస్ చేసుకున్నా. తర్వాత నాకు బెంగళూరులో ఆపర్చునిటీ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి వేరే నాకు క్యాంప్స్కి వరకు వేరే పరిచయం ఉన్న కోచ్ని అడిగాను అనమాట. సరే ఇలా నాకు మేజర్ టోర్నమెంట్ ఉంది, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సరే అని చెప్పి ఆయన నాకు ప్రాక్టీస్ ఇచ్చారు. నేను మళ్ళీ కామన్వెల్త్ టీంలో వచ్చాను. టీంలో వచ్చిన తర్వాత నేను ఆయన పేరు చెప్పలేదని చెప్పి ఇన్ని సంవత్సరాలు నేను నీకు చేశాను ప్రాక్టీసు, నువ్వు నన్ను మోసం చేసావు అన్నట్టు ఆయన ప్రతి చోట రాంగ్ గైడెన్స్ ఇచ్చి అందరికీ ప్రతి ఒక్కరు నన్ను వచ్చి అడిగేవారు. దాని మీద ఏంటంటే సైకాలజీ చాలా డిస్టర్బెన్స్ అయ్యాను. మేజర్ టోర్నమెంట్ ముందు మనం కొంచెం డిస్టర్బెన్స్ అయినా చాలు, అది ఆయన అర్థం చేసుకోవాలి. యాజ్ ఏ కోచ్గా ఇప్పుడు ప్లేయర్కి ఏమైనా ఉంటే టోర్నమెంట్ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. టోర్నమెంట్ ముందు డిస్టర్బెన్స్ చేయడం అంటే ఆయన కావాలని చేశారు. అదొక్క టోర్నమెంట్ నేను అనుకున్నది అచీవ్ చేయనన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ రోజు కూడా నాకు అది తలుచుకున్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి చెప్పండి. నాకు స్టేట్ నుంచి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే 3 times వచ్చింది. అలాగే కామన్వెల్త్ తర్వాత నంది అవార్డు కూడా ఇచ్చారు మన స్టేట్ తరఫు నుంచి. అలాగే ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ తరఫు నుంచి ఉగాది పురస్కారం వచ్చింది. కాకపోతే చిన్న నాకు బాధాకరం ఏంటంటే అర్జున అవార్డు రాకపోవడం. నాకు ఇన్ని అచీవ్మెంట్లు ఉండి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. స్టేట్ నుంచి కానీ ఫెడరేషన్ నుంచి కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను 3 years నుంచి ప్రతి ఒక్కరిని వాళ్ళకి రికమెండ్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నేను వెళ్ళి కలవడం జరిగింది. అది అర్జున అవార్డు అన్నది ఏంటంటే మనం బతిమాలుకొని అడగడం రికమెండేషన్ చేయమనడం కాదు, వాళ్ళు చూసి ఎవరి టాలెంట్ ఎవరికి ఎన్ని అచీవ్మెంట్ ఉన్నాయని చెప్పి అసోసియేషన్ వాళ్ళు అలాగే ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు మినిస్ట్రీ కూడా అలాగే చూడాలి. ఇప్పుడు ఎవరైతే కమిటీలో ఉందో వాళ్ళు కూడా అలాగే పర్సూ చేయాలి. సో అలా చేసిన రోజున నీకు బెస్ట్ అథ్లెట్కి అవార్డు వస్తుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అది ప్రెస్టీజియస్ అవార్డు. దీంట్లో రీసెంట్గా ఒక మన బాధాకర విషయం ఏంటంటే ఒక అబ్బాయి డోప్ టెస్ట్లో దొరికాడు. ఆ అబ్బాయిని అసలు ఫెడరేషన్ ఫార్వర్డ్ చేయకూడదు, ఆ అబ్బాయిని ఫెడరేషన్ ఫార్వర్డ్ చేసింది. మినిస్ట్రీ కూడా చూసుకుని మినిస్ట్రీ కమిటీకి అనౌన్స్ చేసింది. కమిటీ ఆ అబ్బాయి పేరుని అర్జున అవార్డుకి రిఫరెన్స్ చేసింది. సో ఈ ముగ్గురు ఎవరిది తప్పు అనాలి మనం. ఇలాంటి వాటిలో చాలా మిస్టేక్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది కంట్రీ
ప్రెస్టీజియస్ అవార్డ్. ఇలాంటి వాటిలో చిన్న చిన్న మైన్యూట్ థింగ్ చూసుకొని బెస్ట్ ప్లేయర్కి అవార్డు ఇస్తే వాళ్ళకి ఎంకరేజింగ్ కింద ఉంటుంది, ఫ్యూచర్ కూడా అది సపోర్ట్ లాగా ఉంటుంది. ఏంటంటే మనం చేస్తాం, మనకు అవార్డు ఉంది అని వాళ్ళకి మోటివ్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఇంకా కష్టపడి దేశానికి ఇంకా మెడల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీ గోల్ ఏంటి మీ లైఫ్లో? ఇప్పటివరకు స్పోర్ట్స్లో చాలా అచీవ్మెంట్ చేశాను, అలాగే కొన్ని బాధాకర విషయాలు కూడా అయినాయి. ఇవన్నీ నేను స్పోర్టివ్గా తీసుకుని ఫ్యూచర్ జనరేషన్కి వాళ్ళకి టిప్స్ అన్నది ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అన్నీ నేర్పించాలని అనుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్లో అకాడమీ అనేది స్టార్ట్ చేసి దాంట్లో కూడా పిల్లలకి అన్ని టిప్స్ నేర్పించి ట్రైనింగ్ పరంగా లేకపోతే వాళ్ళ సైకాలజీ పరంగా ఎలా చేయాలి ఏంటని చెప్పి అందరికి నేర్పించి అట్లీస్ట్ కొంతమందినైనా మన స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మీరు మా సకులకు చెప్పే ఒక మంచి మాట. ఇప్పుడు ప్రజెంట్ అందరికీ లైఫ్ అన్నది చాలా బిజీ షెడ్యూల్తో నడుస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో మార్నింగ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పోర్ట్స్ కేటాయించి వాళ్ళు వాకింగ్ కానీ యోగా కానీ జాగింగ్ కానీ ఏదో ఒకటి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఏదో ఒక దానికి కేటాయిస్తే వాళ్ళు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే దేన్నైనా తట్టుకునే శక్తి కూడా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ప్రతి దానికి చిన్న వాటికి చాలామంది డిప్రెస్ అవుతున్నారు. అలాంటివి రాకుండా యోగా ఒకటి, మనకి జాగింగ్ ఇవన్నీ చేసలేక హెల్త్ యాక్టివ్ అయ్యేటప్పటికి వాళ్ళు అందరూ స్ట్రాంగ్ అవుతారు. సో అందరూ ఈ టిప్స్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. గీతా గారు, మీరు అనుకున్న గోల్స్ మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏమండి, సెల్ ఫోన్లు కంప్యూటర్లతో మనకు ఎన్నో రకాల మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. కానీ వాటిని మంచి పనులకు వాడుకోవటం మానేసి పనికిమాలిన పనులతో సమయం వృధా చేసుకునే వాళ్ళే అధికంగా ఉన్నారు. సెల్ ఫోన్లలో అతివాగుడు, అనవసర విషయాలు పెరిగిపోతూ ఉన్నాయి. మొన్న మధ్య నేను మా స్నేహితురాలు షాపింగ్కి వెళ్దాం అనుకున్నామండి. పొద్దుటే 11 గంటలకల్లా తను మా ఇంటికి వస్తే అటునుంచి ఇద్దరం కలిసి వెళ్ళాలన్నది మా ప్లాన్ అన్నమాట. అయితే ఆ ప్లాన్లో మార్పు ఏమైనా ఉంటే మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంటుంది కదా. కానీ మా మిత్రురాలు ఇప్పుడే మొహం కడుక్కున్నాను, స్నానం చేశాను, టిఫిన్ తిన్నాను, డ్రైవర్ అవటం ఆలస్యమైంది, ఇప్పుడే బయలుదేరాం, మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఇదిగో వచ్చేస్తున్నాం, మీ ఇంటి సందులో ఉన్నాం, మీ ఇంటి గేట్ వద్ద కార్ పార్క్ చేసాం అంటూ కనీసం ఇంటి వరకు వచ్చేలోపు ఒక 20 SMS పంపిందండి. ఇదో రకం పిచ్చి. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు చెప్తాను. సకులకు నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. క్లే ఆర్ట్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు తనుజ గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందామా? నమస్కారం అండి తనుజ గారు. నమస్తే అండి. తనుజ గారు, ఈ రోజు మా సకులందరికీ క్లే ఆర్ట్ ని చూపిస్తానన్నారు కదండి. అవునండి. ఏం తయారు చేస్తారు? కీ చైన్ హోల్డర్ మీద క్లే ఆర్ట్ చూపిస్తానండి. కీ చైన్ హోల్డర్ పైన క్లే ఆర్ట్ ని చూపిస్తారు. అవునండి. సరేనండి, ఇది తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? చెప్తానండి. కావాల్సినవండి క్లే అండి, బ్రషెస్, పెయింట్స్, నైఫ్, కీ చైన్ హోల్డర్, ప్లేట్, టెక్స్చర్ పౌడర్, బౌల్, వాటర్ అండ్ గ్లూ. తనుజ గారు, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ టెక్స్చర్ అండి. ఒక బౌల్ తీసుకుని, ఇదేం పౌడర్ అండి? చాక్ పౌడర్ అండి. చాక్ పౌడర్. ఒక హాఫ్ స్పూన్ చాక్ పౌడర్, 1 స్పూన్ గ్లూ. ఒక స్పూన్ గ్లూ వేస్తున్నారు అందులో. అవునండి. అంటే హాఫ్ స్పూన్ టెక్స్చర్ పౌడర్ కోసం 1 స్పూన్ గ్లూ వేయాలండి. అవునండి. దాన్ని కలిపేస్తున్నారు. కలిపేస్తున్నామండి. సో ఆ టెక్స్చర్ పౌడర్ అంతా కూడా గ్లూలో మిక్స్ అయిపోతుంది అన్నమాట. మిక్స్ అయిపోతుంది. లిటిల్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మిక్స్ అయిపోయినట్టే కదండి? మిక్స్ అయిపోయిందండి. దీన్ని ఏం చేస్తారు ఫస్ట్? టెక్స్చర్ అండి. రఫ్ లుక్ వచ్చేలాగా చేయడానికి ఇది ఉపయోగిస్తామండి. ఇది మన ఇష్టం అండి. నేను ఫ్రీ హ్యాండ్ తో చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు ఫింగర్ తో చేస్తున్నాను. బ్రష్ తో చేయొచ్చు, మన ఇష్టం, మనకి ఎట్లా వీలు ఉంటే అట్లా. సో మన దగ్గర అయితే ఏదైతే ఈ కార్డ్బోర్డ్ ఉందో దీన్ని MDF వుడ్. క్లే ఆర్ట్ అనేది MDF వుడ్ మీద చేస్తేనే బాగుంటుందండి. ఈ వుడ్ పైన మీరు ఈ టెక్స్చర్ అంతా ఇస్తున్నారు, ఒక ఫింగర్ తో ప్రింట్ చేసినట్టుగా ఉంది. ఇది ఆరడానికి ఎంత టైం పడుతుందండి? ఇది ఒక ఫ్యాన్ వేసేసి ఒక 10 minutes లో ఆరిపోతుందండి. 10-15 minutes. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయినట్టే కదండి. మీరు ఏదైతే టెక్స్చర్ ని దానికి అంతా కూడా అప్లై చేశారో అదంతా కూడా అయిపోయింది, రెడీ అయిపోయినట్టే కదండి. ఇది రెడీ. ఇది ఇప్పుడు ఆరాలండి. సో మనం ఏదైతే టెక్స్చర్ పౌడర్ ని మిక్స్ చేసుకుని ఈ వుడ్ పైన అప్లై చేసామో ఇది ఆరడానికి ఒక 10 minutes పడుతుందండి. ఈలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి. ఓకే, ఫ్లవర్స్. సో ఇది దీన్ని పక్కన పెట్టేస్తాను. ఓకే, క్లే కదండి ఇది? అవునండి.
బడ్స్ అండి ఫస్ట్ ఒక దానికి 8 ఫ్లవర్స్ పడతాయి, మనం 8 ఫ్లవర్స్ చేసుకుందాము. సో క్లేని ఫస్ట్ సర్కిల్ లాగా చేసి ఒక ఎండ్ రౌండ్ లాగా చేసి ఒక ఎండ్ ని కొంచెం షార్ప్ చేస్తాను. జనరల్ గా క్లేని ఎక్కువసేపు బయట ఉంచితే అది డ్రై అయిపోద్దండి, చాలా త్వరగా డ్రై అలాంటప్పుడు మీరు అయిపోతుంది. దీన్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు కాబట్టి, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా చిట్కా చెప్పండి. ఇది మనం ఈ క్లే తయారు చేసుకున్నది మనకి 1 మంత్ ఉంటుందండి. ఇది కొంచెం జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే 1 మంత్ దాకా పాడవకుండా ఉంటుంది. మీరు చక్కగా మంచి చిట్కా అయితే చెప్పారు, కానీ చాలా మంది అంటారు క్లేని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటారు. కానీ సకులకి అసలు క్లే ఎలా తయారు చేసుకోవాలో చెప్తే వాళ్ళు కూడా ట్రై చేస్తారండి. మీరు చెప్తారా క్లేని ఎలా తయారు? యా షూర్ అండి, డెఫినెట్లీ. ఇప్పుడు ఈ వుడ్ మీద చేసే క్లే చెప్తానండి, ఇది ఏ ప్రాసెస్ లో చేయాలో. 1/2 కప్ చాక్ పౌడర్, 1/2 కప్ కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ గ్లిజరిన్, 2 స్పూన్స్ నువ్వుల నూనె, గ్లూ యాజ్ రిక్వైర్డ్. గ్లూ ఎంత మిక్స్ చేసుకోవాలి? మనకు తెలుస్తుందండి, మనకి వచ్చేలాగా క్లే అయ్యేలాగా. క్లే తయారయ్యేది మనకి టెక్స్చర్, దాని టెక్స్చర్ తెలిసిపోతుందండి. చపాతీ లాగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలి కొంచెం గ్లూ మిక్స్ చేసుకొని. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాన్ని చెప్పినందుకు. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఫ్లవర్ అండి, లిల్లీ ఫ్లవర్ చూపిస్తాను. లిల్లీ, ఓకేనండి. చిన్న రౌండ్ బాల్ చేయాలండి ఫస్ట్. నెక్స్ట్ ఎప్పుడు ఇక్కడ యూస్ చేయాలి మనం హ్యాండ్. ఓకే, ఈ పార్ట్ ని యూస్ చేయాలి. యా, ఇప్పుడు సేమ్ బడ్ చేసుకున్నట్టు 1 ఎండ్ మనం ఇట్లా షార్ప్ చేసుకొని. ఓకే, కొంచెం గ్లూ అప్లై చేశారు కదండి. కొంచెం. ఓ, కొంచెం నాక్ తో చేస్తే గానీ చాలా ఈజీగానే వచ్చేస్తుంది కదండి. అవునండి, ఈజీగా. ఓకే, మళ్ళీ ఇంకొక పెటల్ కోసం ఇంకొక సర్కిల్ చేస్తున్నారు. ఒక రౌండ్ టోటల్ దానికి మనకి 8 ఫ్లవర్స్ కావాలి. సో మనం ఒక్క కీ చైన్ దీన్ని తయారు చేసుకోవడానికి, బోర్డ్ ని తయారు చేసుకోవడానికి 8 ఫ్లవర్స్ పడతాయండి. సో ఇలా 8 తయారు చేసుకోవాలి. అవునండి. ఓకేనండి తనుజ గారు, మనం ఒక 4 తయారు చేసుకున్నాం కదండి లిల్లీస్ ని. సో నెక్స్ట్ ఏం చేస్తారు? స్టిక్ చేసుకుందాం అండి వుడ్ మీద. ఓకేనండి, జనరల్ గా అయితే మీరు 8 ఫ్లవర్స్ సరిపోతాయి అన్నారు కదండి. అవునండి. 4 ఇప్పుడు ఒక వైపుకు సరిపోతాయండి, ఒక సైడ్ చేయడానికి సరిపోతాయండి. ఇది డ్రై అవ్వడానికి 1 డే పడుతుందండి. 1 డే డ్రై అయిన తర్వాత మనం కలర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం తయారు చేసేది సేమ్ కలర్ బేస్ ఉండి సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆరడానికి 1 డే పడతాయి. అవునండి. ఆ తర్వాత మనం దాన్ని కలరింగ్ చేయాలండి. ఓకేనండి, అయితే ఫస్ట్ ఫ్లవర్స్ చేసేద్దాం. అంటే మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనకి ఎలాంటి స్టైల్లో కావాలంటే అట్లా అరేంజ్ చేసుకోవచ్చు. సో మామూలుగా ఫ్లవర్సే కాకుండా లీవ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు కదా? చేయొచ్చండి ఇప్పుడు దీనికి. సో అలా ఒక వే, అలా ఒక తీగలాగా అలా వెళ్తుంది కదండి. అవునండి. నెక్స్ట్ మనం స్టెమ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఏవైతే తయారు చేసామో వాటికి కొమ్మల్ని తయారు చేసుకోవాలండి, అలాగే ఆకుల్ని కూడా అరేంజ్ చేసుకోవాలి. తనుజ గారు, ఆల్రెడీ తయారు చేసిన ఐటమ్ ఉందా మీ దగ్గర? ఉందండి. చూపిస్తారా? చూపిస్తానండి, రెడీ చేసి తీసుకొచ్చానండి. వావ్, చాలా చక్కగా ఉందండి. సో ఈ కలర్ ఎప్పుడు వేస్తారు మరి? డ్రై అయిపోయిన తర్వాత 1 డే పడుతుందని చెప్పాను కదండి. బేస్ కలర్ ఆరిపోతుందండి, ఇది మన ఫ్యాబ్రిక్ కలర్స్ యూస్ చేస్తాము, మనకి వెంటనే డ్రై అయిపోతాయండి. సో ఆ తర్వాత ఇది వేశారు. అవునండి. మిగతా కలర్ అంతా, ఫ్లవర్స్ అంతా కూడా. ఓకే తనుజ గారు, మరి ఇది చక్కగా ఇలా మెరుస్తూ ఉంది కదండి, దానికి ఏం చేశారు? వార్నిష్ అండి, ఫోటో ఫ్రేమ్స్ మీద కూడా చేసుకోవచ్చు, నేను తీసుకొచ్చాను. ఓకే, వావ్, ఇది చాలా 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 బాగుందండి. గ్రీన్ పైన లైట్ పింక్ ని తీసుకున్నారు, బేస్ కూడా గ్రీన్ చేశారు, కానీ ఇందులో ఇచ్చిన షేడ్ చాలా బాగుంది. అవునండి. ఓకే ఓకే, ఇంకానండి? ఇంకో ఫోటో ఫ్రేమ్ అండి. ఓ, సో ఇందాక మనం మీరు ఇచ్చిన టెక్స్చర్ ఇది కదండి? అవునండి. జనరల్ గా ఫోటో ఫ్రేమ్స్ అంటే మనం ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు కూడా ఆలోచిస్తుంటాం ఫోటో ఫ్రేమ్ ఇస్తే ఎలా ఉంటుంది అని, కానీ ఇలా తయారు చేసిస్తే చాలా బాగుంటుంది. అవునండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మా సకులందరికీ ఒక చక్కటి ఆలోచన కల్పించారు. తనుజ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా తనుజ గారు తయారు చేసినటువంటి క్లే ఆర్ట్ ని, చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, నమస్తే. ఏమండి, మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామని సెల్ ఫోన్ కంపెనీలు అంటమే కాదు, వాటిని వాడే వాళ్ళు కూడా అంటున్నారండి. ఇప్పుడు ఇంత నెట్వర్క్ మనుషులకి ఎందుకో, మా పిన్నికే కాదండి, నాలాంటి వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఎస్ఎంఎస్ల పేరుతో
ఈ నెట్వర్క్ నడుస్తూ ఉంటుంది. ఒకరిని మించి మరొకరు దూసుకుపోవాలని మనుషులు పోటీ పడుతూ ఉంటారు. ఒకరినొకరు వేటాడుతూ ఉంటారు. తమ గొప్పతనాన్ని, తమ రూపాన్ని తామే ప్రేమించుకోవటం మొదలు పెట్టేశారు చాలామంది. ఈ అతి వ్యసనం, పిచ్చి మనిషి ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడేవి ఎంత మాత్రమూ కాదండి. మానసిక అశాంతికి కారణమయ్యేవి మంచివి కావు. ఈ కృత్రిమత్వపు మానవ సంబంధాల నుండి బయటపడితేనే మనుషుల్ని నిజంగా ప్రేమించడం సాధ్యమవుతుంది. ఏమంటారు మీరు? మీ అభిప్రాయాలు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.